ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి కార్యక్రమాలు 12 రాశుల వారు నిర్వహించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ పాడ్యమి సాధారణ కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కందుల దానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం ఈ రోజు ప్రతి రాశి వారికి కూడా ఉపకరిస్తాయి, ప్రమాదాలని దూరం చేస్తాయి. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, బుధుడు యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసుబుడైనప్పుడు ఐశ్వర్యాన్ని కలిగించడంలో, మిత్రక్షేత్రంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో సాహస నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకోని పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఊహించినటువంటి సమస్యలు తారసపడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. అసహన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గృహిణులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ప్రశాంత పరిస్థితుల్ని పొందగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ కలహాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు విద్యార్థులకి దక్కుతాయి. నూతన కార్యక్రమాలను మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట అనుకూలించినప్పటికీ అతి విపరీత భావాల ద్వారా ప్రతికూల పరిస్థితులు కూడా తారసపడతాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల దైవం మహాగణపతి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాన్ని పెంపొందింపచేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. సాహస నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. ఖర్చులను నియంత్రించలేకపోతారు. ఆదాయం ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి, అయినప్పటికీ సద్దుమణుగుతాయి. వ్యాపార రంగం వారు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత కొనసాగుతాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ తోడవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. అనుకూల దైవం మహావిష్ణువు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అసహనం తగ్గుతుంది, అలంకరణకే ప్రాధాన్యతనిస్తారు. పితృ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణ ఏర్పడుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం చేసుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి దగ్గరవుతాయి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్మిక రంగం వారికి చేకూరుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విభేదాలు తలెత్తుతాయి. భాగస్వాములతో మైత్రి దూరం అవుతుంది. వ్యతిరేక ఫలితాలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరించినప్పటికీ అసహన పరిస్థితులు కూడా వెరంటి ఉంటాయి. వ్యాపార రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. అయినప్పటికీ అసహన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి చాకచక్యం తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ఊరట లభిస్తుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే పెట్టుబడులు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రగతిని సాధించేటువంటి పట్టుదల పెరుగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకునేటువంటి అవకాశాలను దగ్గర చేస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంభాషణలు రుచిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూల మార్పులు చోటు చేసుకుంటే వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయంలో సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు వైద్య వృత్తి వారికి దగ్గరవుతాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నెట్టుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి
ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోయినప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి తోడవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆలోచన దోషాలు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతిభని గుర్తించలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. శ్రమ అధికమవుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ సంభాషణలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అసహన పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆరోగ్యపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. నూతన ఒప్పందాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. విద్యలో రాణించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. మహిళలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఊరట పరిస్థితులు కొనసాగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఒప్పందాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. తద్వారా సమస్యలు తారసపడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పాత గృహాన్ని కొనుగోలు చేసి ఆ పాత గృహాన్ని తొలగించి నూతన గృహాన్ని కట్టుకోవాలి అని చెప్పేసి భావన చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పాత ఇంటి స్థలాన్ని పరిశుభ్రంగా పూర్తిగా నిర్మాణాదులన్నీ కూడా తొలగించిన పిదప భూమిపై ఉన్నటువంటి ఆ పాత మట్టిని కూడాను కనీసం 4 లేక 6 అంగుళాల లోతు వరకు త్రవ్వించి స్వచ్ఛమైన కొత్త మట్టిని మరలా ఆ స్థలంలో పోసి చక్కగా చదును చేయించిన పిదప శంకుస్థాపనాది ముహూర్తములు పెట్టి శంకుస్థాపన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కొత్త మట్టిని పోసిన తరువాత ఆ ప్రాంతంలో తోటకూర గింజలు చల్లి అవి మొలకెత్తినటువంటి ఆ యొక్క తోటకూర కాడలను చక్కగా పెకలించి వాటిని గనక సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు గనక తినిపించినట్లయితే భవిష్యత్తులో గృహ నిర్మాణ కార్యక్రమంలో ఎటువంటి కీడు లేకుండా చక్కగా నిర్మాణం జరగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడా పాటించటం సర్వశ్రేయోదాయకం. వాస్తుశాస్త్రరీత్యా నూతన గృహ నిర్మాణాదులు ప్రారంభించే ప్రతి ఒక్కరూ కూడా పాత ఇల్లు కాదండి, స్థలాన్నే కొనుగోలు చేశాం, ఆ స్థలంలోనే మేము నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం,
మంచి మాసం చూసి ప్రారంభిద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి భావన చేసినప్పుడు కూడాను ఆ స్థలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు లేక పెంకులు, గులకరాళ్ళు మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడాను తొలగించి అక్కడ కూడాను కొంత భాగాన్ని త్రవ్వి సరిచూసుకోవాలి. ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలం గతంలో ఎవరు నివసించారు, ఆ స్థలం ఎవరిది, ఎంతకాలం నుంచి ఉన్నది, దీని వెనకాల ఉన్నటువంటి ప్రభావం ఏమిటి అని ఆలోచన చేసి నిర్మాణం ప్రారంభించడం మంచిది. శంకుస్థాపన ముందా, బోరింగ్ ముందా అని చెప్పేసి ఆలోచించాల్సిన పని లేదు. ఒక గృహ నిర్మాణం కట్టేటప్పుడు తప్పనిసరిగా నీరు అనేటువంటిది అత్యవసరం కాబట్టి నీటి కోసం బోరింగ్ పంపు ఏర్పాటు చేయటానికి వలసినటువంటి స్థలాన్ని ఆ ప్రదేశంలో ఎక్కడైతే నీరు పడుతుందో ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించి మంచి రోజు చూసి సుముహూర్తములో బోరింగ్ను ఏర్పాటు చేసుకొని తదుపరే శంకుస్థాపనాది కార్యక్రమములు ప్రారంభించుకోవడంలో తప్పు లేదు. శంకుస్థాపన చేసిన పిదప వెనువెంటనే గృహ నిర్మాణము సాగించేటప్పుడు చుట్టూతా ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలోని కొలతలను బట్టి తవ్వకాలు చేసినప్పుడు త్రవ్వి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఆగాలి. ఒక గృహాన్ని కట్టేటప్పుడు ఆ గృహంలో ఎన్ని కిటికీలు కావాలి, ఎన్ని ద్వారబంధాలు ఉండాలి, ఎన్ని ద్వారబంధాలకు గడపలు ఏర్పరచాలి, ఆ గడప యొక్క సైజు ఎంత ఉండాలి ఇత్యాది విషయాలన్నీ కూడా ముందుగానే పరిగణలోకి తీసుకోవటం సర్వత్రా శుభదాయకం. ఒక గడప నిర్మాణం చేసినప్పుడు, సింహద్వారం నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటి యజమాని యొక్క ఎత్తు తప్పనిసరిగా అంచనా వేసుకొని కాస్త ఎత్తులోనే ఆ యొక్క సింహద్వారాన్ని ఏర్పాటు చేయాలి. కానీ మరీ పొట్టిగా ఉండేటువంటి సింహద్వారములు ఏర్పాటు చేయటం గృహ వాస్తుశాస్త్రరీత్యా కలిసిరాని పరిస్థితిని సృష్టిస్తాయి అని చెప్పేసి తెలుసుకోండి. సింహద్వారం అనగానే పూర్వకాలంలో 1 గజం ఆ ద్వారం నుంచి వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చేసేటువంటి సింహద్వారాలు కూడా ఏర్పాటు చేసిన గృహాలు ఉన్నాయి. అది పూర్వకాలంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలా కుదరదు కాబట్టి ఎవరికి తోచిన చందాన చక్కగా ఆ గృహానికి కావలసినటువంటి సింహద్వార ఏర్పాట్లు చేసుకోవటం ఉత్తమోత్తమం. ఏ సింహద్వారాన్ని ఏర్పాటు చేసినా గడప మాత్రం మిగిలినటువంటి ద్వారాల గడపల కన్నా ఎత్తుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి విషయాన్ని మాత్రం మరిచిపోరాదు. ఒక సింహద్వారానికి తలుపులు పెట్టేటప్పుడు 2 తలుపులుగానే పెట్టాలి తప్ప ఒక సింగిల్ డోరుగా మాత్రం పెట్టేటువంటి సాంప్రదాయానికి స్వస్తి పలకండి. కారణం ఏమిటంటే సింహద్వారం అనేటువంటిది శారీరక తత్వానికి నిదర్శనం, ఒక శరీర పటుత్వం కింద లెక్క. ఆ యొక్క సింహద్వారానికి పెట్టినటువంటి తలుపులు 2 కూడా 2 కళ్ళు అని చెప్పేసి చూసుకోవాలి. 2 వైపులా కూడా 2 కిటికీలు అమర్చటం 2 చెవుల కింద లెక్క. ఈ విధంగా సింహద్వారానికి 2 వైపులా కూడా కిటికీలు ఉండే రీతిలో మీరు గృహ నిర్మాణ ప్లాను వేయించుకొని నిర్మాణం చేయటమే ఉత్తమోత్తమ పద్ధతిగా వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. సింహద్వారాన్ని ఆనుకొని కిటికీ తయారు చేసి ఒక సింగిల్ కిటికీనే ఏర్పాటు చేస్తాం, అందంగా ఉంటుంది కదా అనేటువంటి సాంప్రదాయం వాస్తుశాస్త్రంలో లేదు. ఇటీవల కాలంలో నూతన తత్వంతో నూతన గృహాలు రకరకాలైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు సాగిస్తున్నప్పటికీ ప్రాచీన వాస్తు సూత్ర ప్రాతిపదికల ప్రకారం
నిర్మాణం చేసినటువంటి గృహాల్లో శాంతి ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక గృహాన్ని కట్టినప్పుడు ఆ గృహానికి 4 వైపులా కూడాను నడిచేటువంటి దారి చక్కగా ఖాళీగా ఉంచి నిర్మాణం చేసుకునేటువంటి ఏర్పాట్లు సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాః పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశः ప్రాణనిలయः ప్రాణం రక్షతు మే హరిః. శ్రీ శ్రీనివాసం శేషాద్రివాసం గోవిందాయ నమః శ్రీ వెంకటేశం గోపాలాయ నమః శ్రీ వెంకటేశం దేవాయ నమః శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం కాంచీదామాకరికలభకుంభస్తననత పరీక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలైః పురస్తాదస్తాం నః పురమహితురహో పురుషికా అంటారు. స్త్రీలు పెట్టుకునేటటువంటి వడ్డాణానికి చిన్న చిన్న గంటలుంటాయి, చిరుగంటలు. నడిచి వెడుతుంటే అది ఆ గంటల యొక్క శబ్దం వస్తుంది. అది ఎంతో అందంగా మోగుతుంటాయి. దానికి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క మువ్వల చప్పుడు కలిసి ఒక మంగళప్రదమైనటువంటి శబ్దము వినపడుతూ ఉంటుంది. పురుషుడు పెట్టుకుంటే అలా గంటలు పెట్టుకున్న వడ్డాణం పెట్టుకోడు. ఇప్పుడంటే పురుషులు పెట్టుకోవట్లేదు, కానీ పూర్వం రాజులు వాళ్ళు పెట్టుకోలా, వాళ్ళు కూడా వడ్డాణం పెట్టుకునేవారు. కాబట్టి ఆ అలంకారం చేసుకున్న ఆభరణముల చేత శోభ ద్విగుణీకృతమవుతుంది. సువర్ణ యజ్ఞోపవీతాలు వేసుకొని నాగాభరణాలు భుజాలకి పెట్టుకుని ఆ పైన విశేషించి నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద కిరీటాన్ని ధరించి మహానుభావుడు చేతుల నిండా వివిధ రకములైనటువంటి ఆభరణములు పొదగబడిన వాడై ఆ చేతికి కూడా వజ్రాలతో కూడుకున్నటువంటి కవచాన్ని ధరించి అనేకమైన ఆభరణములు పెట్టుకుంటాడు. పాదములు బంగారు రేకు చేత కప్పబడి ఉంటాయి. ఆ పైన మంజీరములు, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో మళ్ళీ ఏటవాలుగా కొన్ని అందెలుంటాయి. ఇన్ని ఆభరణములతో ప్రకాశిస్తుంటాడు. సాధారణంగా లోకంలో ఒక నియమం ఉంటుంది. బోలెడన్ని ఆభరణాలు పెట్టుకుని ఎవరన్నా కనపడ్డారనుకోండి, ఆయన ఎలా ఉండనివ్వండి, ఓసారి చూసి అమ్మో ఎన్ని ఆభరణాలో అంటారు. ఆభరణం ఆకర్షిస్తుంది. ఆయన ఆకర్షణకి మారుపేరు. పువ్వు ఆకర్షణకి మారుపేరు. ఆభరణము ఆకర్షణకి మారుపేరు. ఆయనలో ఎన్ని కలుస్తున్నాయి. ఇప్పుడు మన కన్ను తిప్పడం సాధ్యమా? మేం కన్ను తిప్పుకోలేదు, ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని భక్తులు అడుగుతున్నారంటే భక్తులదా తప్పు? శ్రద్ధౌషాంబరహీతీనాం సుషమావహమూర్తయే. ఆయన యొక్క ఆకర్షణ శక్తి అటువంటిది. అది అలా ఆకర్షించేస్తుంటే ఇంకొంచెం సేపు కూర్చుందాం, ఒక్క 10 నిమిషాలు చూద్దాం, మాకు అతి లఘువు వద్దు మహాలఘువు వద్దు, మమ్మల్ని లోపలికి పంపించండి అని భక్తులు అడుగుతున్నారు అంటే అది దేనికి తార్కాణం? ఆయన యొక్క ఆకర్షణ శక్తికి తార్కాణం. కాబట్టి ఆభరణములా అన్ని ఆభరణములు పెట్టుకుంటాడు. ఆ చెవులకు పెట్టుకునేవి కూడా మకర కుండలాలు అంత అందంగా ఉంటాయి. ఇన్ని పెట్టేసుకుంటాడు కదా. గజమాల వేసేసుకుంటాడు, సన్నటి మాల వేసేసుకుంటాడు, చేతులకు మాలలు, శరీరం మీద మాలలు, ఇన్ని పుష్పమాలలు వేసేసుకుంటే ఏదైనా ఆభరణాలు వేసుకున్నాడు అనుకోండి, వాటి మీద ఈ పెద్ద పెద్ద మాలలు కప్పేవా? ఆభరణాలు కనపడకుండా పోవా? అంటే వెంకటేశ్వరుడి యొక్క అలంకారమునందు ఉన్నటువంటి వైచిత్రి ఒక్క ఆభరణం కూడా కనపడకుండా పోయిందన్నమాట ఉండదు. మీరు చూడండి, ఆయన ఏ రకం కిరీటం పెట్టుకోనివ్వండి, ఏ రకం హారం వేసుకోనివ్వండి, హారంలో ఏ రంగు కలిగినటువంటి మణి పొదగబడి ఉండనివ్వండి,
పుష్పహారములకు పుష్పహారములు కనపడుతుంటాయి. ఏదో పెద్ద హారం కిందకి చిన్న హారం వెళ్ళి నొక్కుడు పడదు. దానికి అది కనపడుతూ ఉంటుంది, దీనికి ఇది కనపడుతూ ఉంటుంది, ఆభరణములకు ఆభరణములు కనపడుతుంటాయి. మరి ఇన్ని పెట్టినప్పుడు బట్టని కప్పేస్తాయా? బట్ట కనపడదా? అంబర స్రగ్భూషాంబర, ఆయన కట్టుకున్నటువంటి బట్ట అంత గొప్పగా ఉంటుంది. విష్ణువు ఎక్కడ ఉన్న పీతాంబరం కట్టుకుంటాడు, పచ్చటి పట్టుబట్ట కట్టుకుంటాడు ఆయన. ఆ కట్టుకున్నటువంటి అంబరం అంత గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి శేషవస్త్రం అంటే అదొక గొప్ప ప్రీతి. ఆయన కట్టుకున్న బట్ట దగ్గర నుంచి అభిషేకంలో కట్టుకున్న లంగోటా వరకు ఆకర్షణ. కానీ వెంకటేశ్వరుడి విషయంలో గొప్పతనం ఏమిటంటే ఆయన కట్టుకునేటటువంటి అంబరానికి కూడా అంత ప్రఖ్యాతి. ఆయన కట్టుకునే బట్ట అన్ని మూరలతో, అంత పెద్ద అంచుతో, అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా వెంకటేశ్వర స్వామి వారు కట్టి విప్పినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి తల మీద పెడుతూ ఉంటారు. ఆ తల మీద పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని ఆ బట్ట తల మీద పెట్టినప్పుడు అనుభవిస్తే ఎలా ఉంటుంది అంటే, అమ్మ కట్టి విప్పినటువంటి బట్ట తీసుకొచ్చి తల మీద పెడితే మనకి తెలియకుండానే ఎంత మనశ్శాంతి కలుగుతుందో, వెంకటేశ్వరుడు కట్టి విప్పినటువంటి బట్ట నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రం చేత అంత గొప్ప ఉపశాంతి కలుగుతుంది. బట్ట ఎంత అందంగా ఉండనివ్వండి, ఆ కట్టుకోవడం అసహ్యంగా కట్టుకున్నాడు అనుకోండి, బట్ట అందం పోయింది, ఆయనకి కట్టుకోవడం రాలా అంటారు. అది ఏం పెద్ద పంచె కాదు, కానీ ఆయన అంత అందంగా కట్టుకుంటాడు, ఆ కట్టుకోవడంలో అందం వచ్చింది అంటారు. ఆ బట్టకి అందం, ఆయన కట్టుకోవడం అందం, ఆయన అందం. ఇప్పుడు అసలు అందం అంతా అక్కడే ఉందన్నది దాని అర్థం. ఇప్పుడు ఏమైంది? అసలు లోకంలో సౌందర్యం అంతా ఘనమైంది, రాశీభూతమైంది. అప్పుడు అది ఏమవుతుంది? కృష్ణ అంటారు. అలా ఉంటే నిరతిశయమైనటువంటి ఆనందము ఘనమై ఒక చోట నిలబడిపోతే, ఆకర్షణ శక్తిగా నిలబడితే అది కృష్ణ. అందుకే పద్మావతీదేవి చిలికెత్తెరు వెంకటేశ్వర స్వామిని మీరెవరు అని అడిగినప్పుడు ఆయన చెప్పింది, జనకో వసుదేవశ్చ, నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి. దేవకీ జననీ మమ, దేవకీదేవి నా యొక్క తల్లి అన్నాడు. అంతేకాదు, దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ, నా ముందు పుట్టినవాడు బలరాముడు. సుభద్రా భగినీ మమ, నా చెల్లెలు సుభద్ర. తన పేరు చెప్పలేదు. తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి, ముందు పుట్టినవాడు బలరాముడు, చెల్లెలు సుభద్ర. అయితే ఆయన ఎవరు? కృష్ణుడు. అన్ని అవతారముల యొక్క తేజస్సు దేనిలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీకృష్ణావతారము యొక్క కొనసాగింపే వెంకటేశ్వర అవతారం. ఓం నమో తిరుమలేశాయ. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే, మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే, మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష.
జలధి సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. ఆమని జలధి సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. మాకు భూమి రక్ష, మాకు జలరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్నిరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్నిరక్ష. వాయుసుతు నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష. వాయుసుతు నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష. మాకు అగ్నిరక్ష, మాకు వాయురక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. పాదమాకసమునకు పారదాచే విష్ణువే గాదిలియై మాకు ఆకాశరక్ష. పాదమాకసమునకు పారదాచే విష్ణువే గాదిలియై మాకు ఆకాశరక్ష. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష. ఆకాశరక్ష, మాకు సర్వరక్ష. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదోరినప్పుడే పెండ్లి కూతురు తిరిదోరినప్పుడే పెండ్లి కూతురు పతి తెరరేచినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు ఓం నమో తిరుమలేశాయ తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు పూకోవిలలోను పొరినాలుగో నాడు పూకోవిలలోను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 గట్టు
గక్కన 5వ నాడు గరుడుని మీద ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద. గక్కన 5వ నాడు గరుడుని మీద ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద. చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోనను చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోనను ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి 9దో నాడు తెనచి 10ో నాడు పెండ్లి పీట. కనకపుటందలము కదిసి 9దో నాడు తెనచి 10ో నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. ఓం నమో వెంకటేశాయ. అలర చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసిని ఉయ్యాలా. పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాలా 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 ఉయ్యాలా. ఉదయాస్త శైలంబులో నరగంభములైన ఉడుమండలములో చెయ్యాలా. ఉదయాస్త శైలంబులో నరగంభములైన ఉడుమండలములో చెయ్యాలా. అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండిని ఉయ్యాలా 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 ఉయ్యాలా. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా.